దామిని మిమ్మల్ని అరెస్ట్ చేసింది అనడానికి ఆధారాలు కావాలి. ఇల్లంతా సీసీ కెమెరాలతో నింపేయండి. అమ్మా దామిని, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయా? పట్టమంటావా అమ్మా? వద్దు. ఒక్కసారి కాళ్ళు పడతానమ్మా. వద్దంటున్నానా? అమ్మా కాఫీ కాఫీ తీసుకోమ్మా. ఇదేంటి చల్లగా ఉంది? లేదమ్మా, వేడిగానే ఉంది. ఇచ్చింది చల్లగానేనే. నిన్నే. లేదమ్మా, పొగలు కక్కే వరకు వేడిగానే చేసి తీసుకొచ్చానే. అవునా? అవునమ్మా. లేకపోతే చల్లగా నీకెందుకు తీసుకొస్తాను? నాకేమన్నా మతి లేదా? వేడిగా ఉన్నా చల్లగా ఉందని చెప్పడానికి నాకు బుద్ధి లేదనుకుంటున్నావా? ఏమో మరి, ఉందో లేదో. ఏంటి ఏమన్నావు? నాకు బుద్ధి లేదా? అంత మాట అంటావా? లేదు దామిని, వేడిగానే ఉండదే. నువ్వే అబద్ధం చెప్తుండావంతే. అవునా? వేడిగా ఉందా? వేడిగా ఉందా? చూడు. ఊరుకో మోహిని, ఓడ్చుకో మోహిని, మనమ్మాయే కదా. ఓడ్చుకో మోహిని, ఓడ్చుకో మోహిని. అయ్యో మంటయ్యా, అయ్యో అయ్యో మోహిని, మంటయ్యా, మండిపోతుందయ్యా, మండిపోతుంది. మోహిని, మోహిని. మమ్మీ కాలిపోతుందయ్యా. చూసావా ఎంత మంటగా ఉందో? యావయ్యా, కాలిపోతుందయ్యా. వేడి వేడి కాఫీ, మొహం మీద బొబ్బలు వస్తున్నాయ్యా. మమ్మీ మమ్మీ ఆపుతావా? నీకు మంట అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను మమ్మీ. ప్లాన్ సక్సెస్. ఫస్ట్ చంపదెబ్బ. ఏంటి ఎక్కువ చేస్తున్నారు? కాఫీ చల్లగా ఉంది, అది మీద పడితే చల్లగా అనిపిస్తుంది. నువ్వేంటి బొబ్బలు బొబ్బలు అంటున్నావు? ఏంటి ఓవర్ యాక్షన్? ఏం తమాషాగా ఉందా? నా గురించి తెలిసి కూడా చిరాకు తెప్పిస్తున్నారు. నేనేం అనలేదమ్మా. నీ కోపం తెప్పించినందుకు నన్ను క్షమించమ్మా. ఇంకా నీ ఆవేశం తగ్గకపోతే నన్ను దండించమ్మా. కొట్టమ్మా, కొట్టు కొట్టు కొట్టమ్మా, కొట్టమ్మా, కొట్టు కొట్టు. ఇదిగో కొట్టు, కొట్టమ్మా, కొట్టు కొట్టు కొట్టమ్మా, పర్లేదు కొట్టు, కొట్టమ్మా, ఏం కాదు కొట్టు. చూసావా, సెకండ్ చెంపదెబ్బ. నా వాట అయిపోయింది, ఇక నీ వాటనే. అమ్మా, నీ కోపం తీరినట్లేదు. కొట్టమ్మా, నన్ను కొట్టు, కొట్టమ్మా, కొట్టు. వదులు. అదేంటది? ఇది నాలో సగభాగం. ఏదిచ్చినా సరే ఇద్దరికీ సమానంగానే ఇవ్వాలి. నన్ను కూడా కొట్టమ్మా. అయ్యో కొట్టమ్మా, కొట్టమ్మా, ఏంటిది? కొట్టమ్మా, కొట్టు, బుల్లపై కొట్టమ్మా, వదులు. కొట్టు, వదులు బుల్లపై. కొట్టమ్మా, వదులు. కొట్టమ్మా. బుల్లపై. చూసావా, నువ్వు ఒక్కటే కొట్టించుకున్నావు, నేనైతే 2 కొట్టించుకున్నా. అమ్మా కొట్టమ్మా, నన్ను కొట్టు, కొట్టమ్మా, కొట్టు. నా భార్యకు దక్కింది నాకెందుకు దక్కట్లేదమ్మా? కొట్టమ్మా, అయ్యో కొట్టమ్మా, కొట్టమ్మా, కొట్టు, కొట్టమ్మా, కొట్టు, కొట్టు, కొట్టమ్మా. బుల్లపై. ఏంటిది? పిచ్చేమైనా పట్టిందా మీకు? కన్న కూతురు చేత తన్నులు తినని బతుకు ఒక బతికేనా? నా భార్యకు దక్కింది నాకెందుకు దక్కట్లేదమ్మా? ఓరి భగవంతుడా, ఏంటి నాకు ఈ కర్మ? ఏయ్ షట్ అప్. పిచ్చివాగుడు మీరును. లోపలికి వెళ్తారా లేదా? అలాగేనమ్మా,
పదవయ్యా, ఇవాళ రెస్ట్ దొరికిందిలే, తీసుకుందాం గాని పద. ఆగండి, ఈ చెత్త పట్టుకెళ్ళిపోండి. అలాగేనమ్మా. రా. ఏమైంది వీళ్ళకి? ఒక మాట కూడా పడేవాళ్ళు కాదు, అలాంటిది కావాలనే కొట్టించుకుంటున్నారు. మొహం మీద కాఫీ చల్లినా సరే మమ్మీ తుడిచేసుకుంటుంది. ఏమైనా స్కెచ్ చేస్తున్నారా వీళ్ళు? ఒకసారి లోపలికి వెళ్ళి చూస్తే పోలా? ఏంటే ఇన్ని రకాల టిఫిన్లు తెచ్చి పెడుతున్నాడు? పెద్ద పెద్ద వాళ్ళ ట్రీట్ అలాగే ఉంటుందమ్మా, నువ్వు తిను. ఏంటి ఇవన్నీనా? నచ్చినవే తిను, మిగతావి వదిలే. వదిలేస్తే ఏం బావుంటుందే? అయితే తిను. తిండి కోసమే వచ్చినట్టు అన్నీ ఎలా తింటారు? పొట్ట పట్టద్దు. పట్టినంతే తినమ్మా. వితండంగా మాట్లాడకు. అసలే నాకు తిండి సహించట్లేదు. సహించనిది ముందు తిను, ఎలాగో సహించేవి తర్వాత తినొచ్చు. తెలివితేటలు చూపించకు పద్మావతి. ఇలాగే వదిలేస్తే దుబారా మనుషుల్లా ఉన్నారు. రేపు వంటలిస్తే ఇలాగే ఆగం చేస్తారేమోనని ఇవ్వకపోతే? అమ్మా, వాళ్ళు మనల్ని పరీక్ష చేయడానికి పిలవలేదు. మన రుచులు వాళ్ళకి తెలియదు కాబట్టి ఇలాగే అన్నీ పెడతారు. అది కాస్త ఇది కాస్త రుచి చూడు. నువ్వు కూడా కాస్త తిను. అమ్మో, నూనె వస్తువులు నేను తినను. తింటే నీలా లావైపోతాను. నేను లావని వెక్కిరిస్తున్నావే? నీ వయసులో నేను నీలాగే ఉన్నా. ఉండే ఉంటావులే, లేకపోతే నాన్నగారు నిన్నెందుకు ప్రేమిస్తారు? అమ్మా, అయినా నేను నిన్ను అడగడమే మర్చిపోయాను. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఏదో ఒకటి. ఇప్పుడు అవన్నీ అవసరమా? వాళ్ళెంతవరకు వచ్చారో కనుక్కో. సరే, నువ్వు తింటూ ఉండు, నేను పైకి వెళ్ళి మేనేజర్ గారిని కలిసొస్తాను. ఇదిగో బాబు. గురువుగారు, ఎక్కడున్నావమ్మా? ఇక్కడే హోటల్లోనే ఉన్నాను గురువుగారు. వస్తున్నాను. పద్మావతి, వచ్చారు గురువుగారు. అవును, వాళ్ళొచ్చారమ్మా? వాళ్ళింకా రాలేదు, వస్తామన్నారు. ఈ లోపల మీరు టిఫిన్ చేస్తూ ఉండండి, వాళ్ళు రాగానే తీసుకొని వచ్చేస్తాను. అలాగేనమ్మా. సార్, ఇక్కడ కూర్చోండి. టిఫిన్ ఏముంది? అన్నీ ఉన్నాయి సార్. నెయ్యి, కారప్పొడి, ఒక పెసరట్టు ఉప్మా. అది నెయ్యే కదా సార్? అలాగే సార్.
రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయే, మన బడ్జెట్ తక్కువ. ఇదిగో బాబు, ఉప్మా పెసరట్టు క్యాన్సిల్ చేయి. నెయ్యి ఇడ్లీ కూడా వద్దు, ఆర్డినరీ ఇడ్లీ తీసుకురా. ఓకే సార్, అలాగే. ఒసే పద్మావతి, ఎక్కడున్నావు? నేనిక్కడ వెయిట్ చేయలేను, వెళ్ళిపోతాను. వెళ్ళడం ఏంటమ్మా? నేనొచ్చే వరకు అక్కడి నుంచి కదలొద్దని చెప్పానా? ప్రయత్నం అంతా వేస్ట్ అవుతుంది. ప్రయత్నమా? ప్రయత్నం వేస్ట్ ఏంటి? అమ్మా, వచ్చిందెందుకు? కాంట్రాక్ట్ కోసం కదా. ఆ పని కాకుండా వెళ్ళిపోతే ఎలా? పని సంగతి తర్వాత. నాది ఇక్కడ కూర్చోలేని పరిస్థితి. ఏమైంది? ఫలానా అని చెప్పలేను. అంతా అదోలో చూస్తున్నారు. కొత్తగా ఉంది, నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతాను. అమ్మా అమ్మా, వెళ్ళిపోతా అంటుంది అంటే నేను పడ్డ కష్టం అంతా వృధా అవుతుందే. ఇప్పుడు నువ్వు వెళ్ళాలంటే నాన్నను దాటే కదా వెళ్ళాలి. బాబు, వాష్రూమ్ ఎక్కడా? లెఫ్ట్ సైడ్ సార్. అమ్మో, ఈ రాక్షసు వస్తుందేంటి? నన్ను ఆయన్ని ఇక్కడ చూసిందంటే నానా యాగి చేస్తుంది. కావాలనే కలవడానికి వచ్చారని అనుకునే అవకాశం ఉంది. ఎలాగైనా సరే కనపడకుండా ఉంటే బావుంటుంది. ఇదేంటి ట్విస్ట్? వసంత గారు వస్తున్నారేంటి? ఆవిడకి హోటల్లో ఏం పని? ఏదేమైనా సరిగ్గా ఇదే టైంలో రావాలా ఈవిడ?
వీళ్ళు కలవడానికి ఎంత టైం పడుతుంది, ఇంకా మాట్లాడుకోవడానికి ఎంత టైం పడుతుందో. ఇదేంటి మళ్ళీ ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది? ఆవిడ హోటల్కి రావాలని రాలేదా? వేరే ఇంకేదో పని మీద వచ్చిందనుకుంటా. లేదంటే గురువుగారిని ఫాలో అయ్యి ఉంటుంది. గురువుగారు ఇక్కడికి వచ్చారో లేదో అన్న కన్ఫ్యూజన్లో ఉన్నట్టుంది. ఏదైతేనే వెళ్ళిపోయిందిగా. వీళ్ళు కలవడానికి ఎంత టైం పడుతుంది, ఇంకా మాట్లాడుకోవడానికి ఎంత టైం పడుతుందో. మేడం టిఫిన్ ఏం చేయలేదు. రే, బుద్ధుందా నీకు? టిఫిన్ పెట్టావు, వాటర్ పెట్టవా? ఉన్నాయి కదా మేడం. ఇక్కడ కాదు, వెనకాలన్న ఆయనకి. వాటర్ తీసుకెళ్ళు, వెళ్ళు. పర్వాలేదు, భర్త ఇబ్బందికి భార్య స్పందిస్తుంది. ఇదే కోరుకున్నాను. ఇలా అయితేనేగా నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది. సారీ సార్. ఇట్స్ ఓకే అమ్మా. సార్ ఉప్మా పెసరట్టు తెమ్మంటారా? ఇందాకే వద్దన్నాను కదయ్యా. ఇడ్లీ రుచి చూసారు కదా, తెమ్మంటారేమో అని. రుచి బాగున్నా కాల్చివ్వాలిగా. ఎలా ఉండేవారు, ఎలా అయ్యారు? కడుపు నిండా తినడానికి కూడా ఖర్చు చూసుకొని కడుపు కట్టుకుంటున్నారు. పెద్దవారిలా ఉన్నారు. పెసరట్టుకు ఖర్చు భరించాలంటారేంటి సార్? చూడు, పైకి కనపడ్డం వేరు, స్తోమత వేరు. వెంకన్నకు ఆస్తులు ఎన్ని ఉన్నా వరదరాజుల వడ్డీకి సరిపోవని నా పరిస్థితి అంతే. సరే, వెళ్ళి బిల్లు పట్టుకురా. అలాగే సార్. బాబు, టిష్యూ పేపర్ ఇవ్వమ్మా. పద్మావతి ఏంటి ఇంకా రాలేదు? గురుగారు, అమ్మ పద్మావతి, ఏంటమ్మా వాళ్ళింకా రాలేదు? ఇక్కడ నేను టిఫిన్ చేయడం కూడా అయిపోయింది. అలాగా, వాళ్ళు బయలుదేరారని తెలిసింది గురువుగారు. నేను వచ్చేస్తానండి గురువుగారు. పర్వాలేదమ్మా, వాళ్ళొచ్చాక లోపలికి రా. నేను ఇక్కడే ఎదురు చూస్తుంటాను. సార్ బిల్ సార్. ఏంటి సార్ వెతుకుతున్నారు? నా పర్స్
పర్స్ మిస్ అయిపోయింది.